సంపూర్ణ రామాయణంలో సీతగా నటించి సీతాదేవి ఇలాగే ఉండేవారేమో, అశోకవనంలో అంతలా కష్టపడిందేమో, ఆమె నిజంగా సీతాదేవి ఏమో అని మరిపించేలా నటించారు. కాదు కాదు, జీవించారు అలనాటి స్టార్ హీరోయిన్ చంద్రకళ. ఈమె 1967లో ఆడపడుచు చిత్రం ద్వారా తెలుగులో చెల్లి పాత్రతో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా హవా చూపించారు. కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడే ఆమె ఎందుకు తెరమరుగైపోయారు? అందరినీ ఎదురించి ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుని సంచలనంగా మారిన చంద్రకళ అందుకే ఇబ్బందులు పడ్డారా? నాట్య కళాకారిణి నుంచి సినిమా హీరోయిన్గా ఎలా మారారు? ఈమె వారసులు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. చంద్రకళ అసలు పేరు చంద్రకళ నాయక. తండ్రి పేరు ఎంఎస్ నాయక. తల్లి పేరు వనమాలి నాయక. చంద్రకళకు ఒక సిస్టర్ ఉన్నారు. ఎంఎస్ నాయకది స్వతహాగా కొంకణి ప్రాంతమైన, స్థిరపడ్డది మాత్రం మంగళూరులో. తల్లి వనమాలి నాయకది వాల్తేరు కాగా వారు కూడా కర్ణాటకలో స్థిరపడ్డారు. చంద్రకళ తన అమ్మమ్మ ఇంటి దగ్గర అంటే విశాఖలోని వాల్తేరులో డిసెంబర్ 25, 1991న పుట్టారు. చంద్రకళ తండ్రి ఎంఎస్ నాయక కన్నడలో ప్రముఖ దర్శక నిర్మాతగా ఉండేవారు. వీరికి వైజాగ్లో కూడా హోటల్ బిజినెస్ ఉండేది. దీంతో వీరి కుటుంబానికి ఎటువంటి ఆర్థికపరమైన కష్టాలు ఉండేవి కాదు. చంద్రకళకు 2 ఏళ్ల వయసు నుంచే నాట్యంలో శిక్షణ ప్రారంభించారు తల్లిదండ్రులు. నాట్యాచారుడు నటరాజ రామకృష్ణుడు వద్ద శిక్షణ తీసుకున్నారు చంద్రకళ. 5 ఏళ్లకి నాట్యంలో మంచి ప్రావీణ్యం సాధించి పలు ప్రదర్శనలు ఇవ్వటం మొదలుపెట్టారు. ఆ వయసులోనే ఎన్నో బహుమతులు, సత్కారాలు పొందారామె. ఆ తర్వాత ప్రముఖ నాట్య నిపుణుడు అయిన బాలసరస్వతి దగ్గర శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టారు. ఈయన వద్ద మరిన్ని మెలకువలు నేర్చుకుని నాట్య ప్రదర్శనలు ఇస్తూ వచ్చిన డబ్బుని విద్యాలయాలకు డొనేషన్ ఇచ్చేసేవారు చంద్రకళ. అది కూడా 5 ఏళ్ల ప్రాయంలోనే. ఇలా కూచిపుడి, భరతనాట్యంలో చంద్రకళను కొట్టేవారే లేరు అన్నంతగా పేరు సంపాదించారు. అప్పటి వరకు మంగళూరులో ఉన్న కుటుంబం కాస్త అప్పటి మద్రాస్, ఇప్పుడు చెన్నైకి మకాం మార్చేశారు. స్కూలింగ్ మొత్తం మద్రాసులోనే జరిగింది చంద్రకళది. అయితే ఓ రోజు అనుకోకుండా ఓ సినిమా వారు వీరింటికి రావటం, అక్కడ చంద్రకళను చూసి సినిమాలలో నటిస్తావా అని అడగటం జరిగింది. అయితే నాకు సినిమాలంటే ఇంట్రెస్ట్ లేదు, నాట్యం అంటేనే ఇష్టం అని చెప్పారట. కానీ తల్లిదండ్రులు ఓకే అంటే నటిస్తా అన్నారట. అప్పటికే సినిమాలలోనే పనిచేసే తండ్రి నాయక గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో మొదటిగా చైల్డ్ ఆర్టిస్టుగా సతీ సుకన్య చిత్రంలో బాలయముడి వేషంలో అలరించారు. ఇదే టైంలో హిందీలో షోలే ఔర్ షబ్నం అనే మూవీలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత రామాంజనేయ యుద్ధంలో యాక్ట్ చేశారు. ఈ సినిమాలన్నిటిలో బేబీ చంద్రకళగా పేరు ఉండేది. ఆ తర్వాత ఆ పేరు కాస్త కుమారి చంద్రకళగా మారింది. ఈమె నాట్యానికి బాలసరస్వతి పాటలు పాడేవారు. చంద్రకళ తండ్రి 1958లో నిర్మించిన శ్రీరామాంజనేయ యుద్ధంలో యమాతి కుమార్తెగా రామకథను నృత్యం చేసింది. 1961లో హిందీ చిత్రం షోలా ఔర్ షబ్నంలో నటించిన చంద్రకళ యుక్త వయసు వచ్చాక జైలుగూడు, వందే హుబ్లీ బాలియా వంటి కన్నడ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించిన ఈమె ప్రముఖ డైరెక్టర్ కె ప్రత్యేగాత్మ దర్శకత్వంలో రాచకొండ విశ్వనాథ శాస్త్రి మాటలు రాసిన స్త్రీ చిత్రంలో తల్లి కూతురులుగా ద్విపాత్రాభినయం చేశారు. ఈమె 1967లో ఆడపడుచు చిత్రం ద్వారా తెలుగులో చెల్లి పాత్రలో నటించి ఆడియన్స్ని మెప్పించింది. ఆ చిత్రంలో ఈమె ఆ తర్వాత జై జవాన్, ఆత్మీయులు మూవీస్లో అక్కినేని సోదరిగా నటించారు. ఇక తెలుగులో సూపర్ హిట్ అయిన మోగ మనసులు చిత్రంలో జమున పాత్రను తమిళంలో ప్రాప్తంగా వచ్చిన ఈ మూవీలో చంద్రకళ నటించారు. మహానటి సావిత్రి దర్శక నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఆ తర్వాత మాతృదేవత, తల్లా పెళ్ళామా, ఇన్స్పెక్టర్ భార్య, పుట్టినిల్లు మెట్టినిల్లు, ఇద్దరూ ఇద్దరే, పసిహృదయాలు, పసిడి హృదయాలు, కోడెనాగు వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. ఇక బాపు తీసిన సంపూర్ణ రామాయణంలో సీతగా నటించిన చంద్రకళ ప్రేక్షక హృదయాల్లో నిలిచిపోయింది. ఇక ఈమె సినిమాల్లో ఉండగానే అనేక నాట్య ప్రదర్శనలు ఇవ్వగా ఈమె చెల్లెలు నట్టువాంగం చేసేవారు. ఏ పని చేసినా తనకు నచ్చింది చేయడం మాత్రమే అలవాటు చంద్రకళకు. దీంతో తల్లిదండ్రులు కూడా ఆమెకు ఎదురు చెప్పేవారు కాదు. అప్పటి వరకు చంద్రకళ తీసుకున్న ప్రతి నిర్ణయం సరైనదే కావటమే ఇందుకు కారణం. కెరియర్ బాగా బిజీగా ఉన్న టైంలోనే 1981లో డాక్టర్ ఎంఏ గతాల మహ్మద్ అనే ముస్లింను పెళ్లాడారు. ఆయనకు ఎన్నో వ్యాపారాలు, హార్స్ రైడింగ్ వంటివి ఉన్నాయి. అంతేకాకుండా మంచి హార్స్ రైడర్ కూడా. నుంగంబాకంలో ప్రముఖ హార్స్ రైడింగ్స్ అన్నీ ఆయనే నిర్వహించేవారు. అయితే
అప్పటికే స్టార్ హీరోయిన్గా ఉన్న చంద్రకళ ఓ ముస్లింను పెళ్లి చేసుకోవడంతో ఇండస్ట్రీలో అదొక సంచలనంగా మారింది. పెళ్లైన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైపోయారు. అంతేకాకుండా షూటింగ్ టైంలో స్టార్ట్ కెమెరా చెప్పిన తర్వాత యాక్టింగ్ చేసి కథ చెప్పగానే ఎవరితో మాట్లాడకుండా వెళ్లిపోయేవారు చంద్రకళ. దీంతో ఇండస్ట్రీలో పెద్దగా ఫ్రెండ్స్ అంటూ లేరు. తమిళనాడు ఉమెన్స్ హాకీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేసిన చంద్రకళ 1999 జూన్ 21న క్యాన్సర్ వ్యాధితో మరణించారు. అయితే ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవటం వల్ల చంద్రకళ చాలా బాధలు పడ్డారు అనే ప్రచారం ముమ్మరంగా జరిగింది. కానీ అవేమీ నిజం కాదని, ఆ వార్తలన్నీ పుకార్లే అని తేలింది. ఆమె మాతృభాష వేరేనా, తెలుగు మరియు కన్నడ, తమిళ భాషల్లో స్పష్టంగా మాట్లాడింది. అయితే చాలామంది సీనియర్ నటులు ఆమెను నీ పేరుకు సార్థకత చేసుకున్నావు అనేవారు. ఎలా అంటే ఆమె పేరులోనే కళ అనే పదం ఉంది. కళ అంటే ఆర్ట్ అని అర్థం. అలా నటనతోనే కాకుండా భరతనాట్యం, కూచిపూడి నాట్యంలో మంచి పట్టున్న కథానాయిక. ఇక ఈమె నటించిన చిత్రాలు దసరా బుల్లోడు, రామరాజ్యం, పుట్టినిల్లు, దొరబాబు, మెట్టినిల్లు, సంపూర్ణ రామాయణం వంటి మరెన్నో చిత్రాల్లో నటించి అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. తన కెరియర్ సక్సెస్ఫుల్గా ఉన్న రోజుల్లోనే చంద్రకళ వివాహం చేసుకుని ఇండస్ట్రీకి దూరం అవ్వటంతో ఆమె ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. చంద్రకళ మహ్మద్ దంపతులకు ఓ కుమార్తె ఉంది. ఆమె పేరే రేష్మ. ఈమె టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయిపోయింది. ఎంబీఏలో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసి సొంతంగా ఒక యాడ్ ఫిల్మ్ మేకింగ్ సంస్థను స్థాపించి ఎన్నో చిత్రాలకు యాడ్స్ను మరియు సినిమా ప్రమోషన్స్కు కావాల్సిన టీజర్స్ని, పోస్టర్స్ని డిజైన్ చేస్తూ పబ్లిసిటీకి కావాల్సిన అన్ని హంగులు తయారు చేసి అందిస్తూ సినిమా విజయవంతం అవటానికి తెర వెనుక ఉండి కీలకమైన పాత్ర పోషిస్తుంది ఈమె. ఎటో వెళ్లిపోయింది మనసు, రోబో, ఏమాయ చేశావే, ఇలా ఎన్నో చిత్రాలకు యాడ్స్ మేకింగ్ చేసింది రేష్మ. ప్రొడ్యూసర్గా కూడా చాలా సినిమాలు నిర్మించింది. ఇదండి అలనాటి తార. అందరి గుండెల్లో చెల్లెలుగా, జమున తర్వాత సీతలా మెప్పించగలిగే నటిగా చెరగని ముద్ర వేసుకున్న చంద్రకళ గురించి, ఇటువంటి అలనాటి తారలు అందరినీ అలరించి సడన్గా దూరమైన మరెందరో నటుల గురించి మీ ముందుకు తీసుకురావటానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మేము చేసే వీడియోలను లైక్ చేసి షేర్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.